వెల్కమ్ టు SR7TV న్యూస్. జర్నలిస్టులు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయాలి అని రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా జర్నలిస్టులు క్రమశిక్షణ అంకితభావంతో పనిచేయాలని TUWJ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అన్నారు. శుక్రవారం నాడు వనపర్తి జిల్లా కేంద్రంలో యాదవ్ సంఘం భవనంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి జి మధుగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జర్నలిస్టు కుటుంబానికి TUWJ యూనియన్ అండగా ఉంటుందన్నారు. ప్రజలకు మంచి వార్తలను అందించినప్పుడే జర్నలిస్టులకు గుర్తింపు వస్తుందని, పెద్ద చిన్న మీడియా పత్రికల్లో తేడా ఏమీ ఉండదన్నారు. యూనియన్కు అంకిత భావంతో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నప్పుడే వారు చేసే పదవికి వన్నె తెచ్చిన వారవుతారని, జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్నా అందరూ కలిసికట్టుగా ముందుండి ఆ సమస్యలను పరిష్కరించాలన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్తో పాటు ఆరోగ్యం, గృహం వంటి సదుపాయాల కల్పన దిశగా రాష్ట్ర యూనియన్ ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU వనపర్తి జిల్లా అధ్యక్షులు డి మాధవరావు, జిల్లా కార్యదర్శి బి రాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి నరసింహరాజు, జాతీయ కౌన్సిల్ సభ్యులు మాల్యాల బాలస్వామి, ప్రశాంత్, రాష్ట్ర హౌసింగ్ సొసైటీ సభ్యులు శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, నియోజకవర్గ కార్యదర్శి బాలరాజు, జిల్లా కార్యదర్శి చిన్నరాజు, సీనియర్ నాయకులు వెంకట్ గౌడ్, రవి, విష్ణుప్రతాప్ రెడ్డి, రవికాంత్, జర్నలిస్టులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7TV న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. మంచి ఏర్పాటు చేసింది, కానీ జర్నలిస్టుల కోసం కార్యక్రమాలు చేయాలి. ఆ చేసే కార్యక్రమాలు నాకు తెలియదు, కానీ జనవరిలో తప్పకుండా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా మీరు ఎలక్ట్రానిక్ రెండవ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసి దాని బాధ్యతగా జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శితో పాటు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ శ్రీనివాస్ గారు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ మన ప్రశాంత్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి గారు, మీరు ఒక టీం అయ్యి జనవరిలో తప్పకుండా మనం ఒక కార్యక్రమం పెట్టాలి. వనపర్తి జిల్లా కేంద్రంలో కానీ లేదంటే శ్రీరంగపురం మండల కేంద్రంలో కానీ మంచి కార్యక్రమం పెట్టి జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని చెప్పని నేను ఈ వేదిక మీద మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. చేసే వాళ్ళంటే వాళ్ళకు కార్డ్స్ ఇస్తాం, కానీ ఆ డెస్క్లో పనిచేయకుండా జర్నలిస్టులో ఉండి వార్తలు రాస్తూ ఉండి డెస్క్లో నేను పనిచేస్తున్న అప్లికేషన్ కార్డు తీసుకోకూడదని ఇది నిజంగానే. అంటే మన యూనియన్ కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లా, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు పాలమూరు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలలో మహాసభలు విజయవంతం చేసింది. ఈ విజయవంతం చేసే క్రమంలో వనపర్తి జిల్లాలో కూడా మనకు ఒక టీం దొరికింది. అద్భుతమైన జర్నలిస్టుల కోసం బాగా కష్టపడతారని చెప్పిన ఆలోచనతో ఇక్కడ దాదాపు ఒక 7 నెలలు అవుతుంది పథకం ఏర్పాటుపై. దాంట్లో తమ్ముడు మాధవ్, ఆ తర్వాత ఇద్దరు టీం నడిపించాలని చెప్పాను. ఇప్పటి వరకు కూడా యూనియన్ చెడ్డ పేరు అయితే తీసుకురాలి. అంటే ఏదన్నా ఈ 2 విభాగాలు చేసేదాకా మన యూనియన్ కూడా ఏకీభవిస్తుంది. కారణం ఏంటంటే డెస్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మనం పంపించే వార్తలను సెండ్ చేస్తారు కనుక వాళ్ళకు అప్లికేషన్ కానీ ఇస్తలేరంట. జర్నలిస్టులు మనకు చేస్తున్నాం. ఈ దీంట్లో ఏంటంటే ఈ జర్నలిస్టుకు పనిచేసే జర్నలిస్టుకి ఏమైతే లబ్ధి పొందుతారో అంటే హెల్త్ కార్డు కానీ లేకుంటే ఇళ్ల స్థలాలు కానీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏముండవు, ఇవన్నీ కూడా డెస్క్ జర్నలిస్టులకు కూడా ఉంటాయి. అంటే గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు ఏమైనా ఉండవో వాళ్ళకు వస్తుంది, మనకు వస్తాయి. మనకు వస్తున్నాయి వాళ్ళకు రావంటే మనం కూడా వ్యతిరేకించాలి. ఎందుకంటే డెస్క్ జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులు కూడా మనోళ్ళే కనుక. సో వాళ్ళు వేరే చేసిండ్రు అంటే ఓహో నువ్వు అని. ఎందుకు అది చేసిండ్రు అని అంటే ఒక కలెక్టరు, ఒక SPO ప్రెస్ మీట్ పెడితే, ఒక MLA ప్రెస్ మీట్ పెడితే ఒరిజినల్ జర్నలిస్టులు అనేటువంటి వ్యక్తుల కంటే వేరే వాళ్ళు కూడా అందరూ కూడా అట్లా
వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు. ఎందుకు మీరు చూసుకొని మీరు చూసుకుంటారు. విభాగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఎస్ఐ చేసే డ్యూటీ ఎస్ఐ చేస్తారు, ఆ తర్వాత సిఐ చేసే డ్యూటీ సిఐ చేస్తారు. విభజించడం కాదు, ఎవరు విధుల